శంషాబాద్ బహదూర్గూడలో 650 ఎకరాలకు ఫెన్సింగ్ వేసే ప్రక్రియ కొనసాగుతోంది. రైతుల దీక్ష శిబిరాన్ని హైడ్రా సిబ్బంది తొలగించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ బౌదర్గూడ సమీపంలో కూడా దాదాపు 650 ఎకరాలకు సంబంధించి కూడా మెట్రో ట్రైన్ కోసం అని చెప్పి బుల్లెట్ ట్రైన్ సంబంధించి అయితే ప్రభుత్వం భూమిని ఆధీనంలో తీసుకోవడానికి కూడా నిన్నటి నుంచి కూడా కొనసాగుతుంది జరిగింది. అయితే ఈ ప్రాంతంలో కూడా ఉద్రిక్త వాతావరణ పరిస్థితి అయితే నెలకొనడం జరిగింది. అయితే రైతులైతే తమకు ఇవ్వాల్సిన నష్టపరిహారం ఇచ్చి లేదనుకో తమ భూమి ఎక్కడైతే కోల్పోవడం జరిగింది అంతే భూమి వేరే ప్రాంతంలో కూడా ఇవ్వాలని చెప్పి కూడా రైతులైతే డిమాండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం బౌదర్గూడలోని ఒక తాండా వద్ద ఉన్నామో తాండకు సమీపంలో కూడా గ్రామస్తులు ఇంకా ఆందోళన లక్ష్మీ తాండకు సంబంధించిన గ్రామస్తులు అయితే ఇంకా ఆందోళన కొనసాగిస్తున్నారు. మరొక పక్క ఈ సమీపంలో కూడా పోలీసులు పరహారకు సంబంధించి కూడా భారీగా మోహరించడం జరిగింది. ఎవరిని కూడా లోపలికి వేరే బయట వ్యక్తులను రానియకుండా కూడా పోలీసులు అయితే ఎక్కడికక్కడ కూడా చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం, తర్వాత బారిగేట్లు ఏర్పాటు చేసి కూడా ఎవరిని కూడా లోపలికి రానించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇవి ప్రధానంగా అంటే ఇప్పటికే ప్రభుత్వం సంబంధించి కూడా కొంతవరకు ఫెన్సింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేస్తే మీకు న్యాయం జరుగుతుందని? మా సాగు చేస్తున్న పొలం మీద మా ఆధారం ఇదే. మేము పొద్దున్న లేస్తే పూలు తెంపుకుంటాము, కూరగాయలు వేస్తాము. పొద్దున్న లేస్తే మాకు ఆధారం ఇదే, మాకు వేరే ఆధారం లేదు. మాకు ఎంఆర్ఓ కానీ కలెక్టర్ 2-3 సార్లు కలిసినాం, పోయినా ఏ ఆధారం కరెక్ట్ చెప్పలే, ఏది కూడా మాకు కరెక్ట్ చెప్పలే. మాకున్న ఆధారం పొలాలన్నీ ఇవే. అయితే మా డిమాండ్ ఏంటంటే సడన్గా మాతో ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, మాకు ఏది చెప్పకుండా, ఏది నోటీస్ ఏది లేకుండా మాకు స్టే ఆర్డర్ ఉంది కోర్టు నుంచి. ఆ స్టే ఆర్డర్ కూడా దృష్టిలో పెట్టుకొని ఏది అడగకుండా చేయకుండా ఉగ్రవాదుల్లాగా సడన్గా అటాక్ చేసి భయకాంతంలో గురి చేసిరు. అంత తండ మొత్తం చుట్టుముట్టు పించింగ్ వేసిరు, కరెంట్ బంద్ చేసిరు, అన్ని విధాలుగా నీళ్ళు లేవు, పిల్లలు చిన్న పిల్లలు అంతా ఏడుపులు వాళ్ళు అంతా భయకాంతంగా చేసినాం. మేమేమైనా ఉగ్రవాదులమా సార్? మేమేమైనా ఉగ్రవాదులమా? మా లేడీస్లను తీసుకొని ఎక్కడెక్కడో జైళ్ళలో అక్కడెక్కడ పెట్టి భయకాంతంగా ఎవరిది వాళ్ళు విడిదిస్తారు. మా డిమాండ్ ఒకటే, మేమేం పొలం ఏమని అన్నలే. మా డిమాండ్ మీరు అడగాలి. మేము రైతులము, మేము ఉగ్రవాదులమా సార్? మేము రైతులము, మాకు ఇంత ఏమైనా ఉంటే అడగాలి. మాకు ఇగో ఇంత లేదు ఇంత. మా డిమాండ్ ఏంటంటే ఇప్పటిదాకా ఎమ్మెల్యే మాకు సంప్రదించలే, కలెక్టర్ ఫోన్ ఎత్తలేడు, ఎవరు ఏం చెప్తే రెస్పాన్స్ లేదు. పోలీసులను పెట్టి చుట్టుముట్టు మాకు భయ ప్రాంతంలో చేస్తారు. మాకు 1000 నుంచి 1200 గజాలు ఇవ్వాలి, 20-30 లక్షలు పరిహారం ఇవ్వాలి మాకు. అయితేనే మాకు ఆధారం. పొద్దున్న లేస్తే పూలు తెంపుకుంటాము, వచ్చిన ఆధారం మీదనే బతున్నాం మేము. మాకున్న ఆధారం అదే. నిన్న ప్రభుత్వ అధికారులకు సంబంధించి కూడా మీరు ఇక్కడ శిబిరం ఏర్పాటు చేసినప్పుడు ఇక్కడికి రావడం, తర్వాత మాట్లాడడం జరిగింది. ఏమన్నా మాట్లాడారా దీనికి సంబంధించి? ఎవ్వరు అధికారులు ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు, ఎవ్వరు రాలేరు. హైదరాబాద్ వచ్చిర్రు, సడన్ గానే అటాక్ చేసిర్రు. ఎవరు నిద్రలకించి లేచి చూసే లోకల చుట్టుముట్టు బండ్లు 3000 నుంచి 4000 మంది పోలీసులు. మేము ఉగ్రవాదులమా సార్? 3000 నుంచి 4000 మంది పోలీసులు. అంత పెట్టాల్సిన అవసరం ఏముంది సార్? వర్కింగ్ డే దాంట్లో పెట్టు, కోర్టు హాలిడేస్ చూసుకొని పట్టుకొని మీరు అడవులే పెట్టుకుంటే ఎవరు రైతులు ఎక్కడ వెళ్ళాలి, ఏం చేయాలి, వాళ్ళ పరిస్థితి ఏంది? చిన్న పిల్లలు ఉన్నారు, చదువుకోవాలని స్కూల్ పోనీయలేదు, ఎక్కడ పోనీయలేదు వాళ్ళకు. ఏంది అన్యాయంగా జరగకపోతే ఏంది ఇది కరెక్టా? ఇది కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంతగానం బాధ పెట్టలే ఎవరిని. ప్రతిపక్షం వాళ్ళు ప్రతి ఒక్కరు సహకరించాలి. ఇటు ఇక్కడ ఉన్న తాండకు సంబంధించిన గ్రామస్తులు అయితే ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇటు నాయకులకు సంబంధించి ఇటు అధికారులు కూడా ఎవరు కూడా స్పందించలేదు. మాకు కావాల్సిన డిమాండ్ మాకు ఖచ్చితంగా నెరవేర్చేందుకు కూడా మేమైతే భూములు ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పి కూడా రైతులైతే ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో.